రాగిపిండి చాక్లెట్ కేక్. ఎక్కువ మంది రాగి జావ తాగడానికి చాలా కష్టపడతారు. అదే ఈ కేక్ అనుకోండి, చాలా ఇష్టంగా తింటారు. పైగా మైదా, షుగర్ లాంటివి ఏమీ యాడ్ చేయకుండా రాగిపిండితో చాలా సింపుల్ పద్ధతిలో ఈ కేక్ అయితే తయారు చేశాను. ఈ కేక్ తయారు చేసుకోవడానికి ఓవెన్ కూడా అవసరం లేదండి. ఇంట్లోనే హెల్తీ ఇంగ్రీడియంట్స్ తో ఎటువంటి ప్రిజర్వేటివ్స్ వాడకుండా సూపర్ సాఫ్ట్ గా చాక్లెట్ రాగి కేక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యశు హోమ్లీ షైన్. ముందుగా ఈ కేక్ తయారు చేసుకోవడానికి స్టవ్ వెలిగించి మంటను మీడియంలో పెట్టి వెడల్పాటి గిన్నెను పెట్టుకోవాలి. గిన్నెకి అడుగు పలుచగా ఉన్నట్లయితే ఇసుక గానీ లేదంటే ఉప్పును గానీ వేసుకుని ఏదైనా మూతను సెట్ చేసి 10 నిమిషాల ముందు ప్రీహీట్ చేసుకోవాలి. నేను ఇక్కడ హార్ట్ షేప్ లో ఉన్న బేకింగ్ ట్రే తీసుకున్నాను. కొద్దిగా ఆయిల్ పోసుకుని ఈ ట్రే మొత్తం స్ప్రెడ్ చేసి బటర్ పేపర్ వేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఇలాంటి ఒక జల్లెడ తీసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కప్పు రాగి పిండిని తీసుకున్నాను. ఇంట్లో ఆడించిన స్ప్రౌటెడ్ రాగి పౌడర్ ఇది. అదే క్వాంటిటీలో 1/4 కప్పు గోధుమ పిండిని తీసుకోవాలి. ఒక 1/4 కప్ కోకో పౌడర్ వేసుకోవాలి. స్పూన్లో చెప్పాలంటే 3 టేబుల్ స్పూన్లు కోకో పౌడర్ పడుతుంది. 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్ అలాగే 1/2 స్పూన్ బేకింగ్ సోడా వేసేసుకుని వీటిని పూర్తిగా చల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వల్ల గోధుమ పిండి రాగి పిండిలో ఉన్న పొట్టు సెపరేట్ అయిపోతుంది. ఇలా కలుపుకుని పిండిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని నేను ఇక్కడ కంప్లీట్ గా ఆర్గానిక్ బెల్లం పౌడర్ తీసుకున్నాను. ముందుగా తీసుకున్న రాగి పిండి గోధుమ పిండి క్వాంటిటీకి 2 కప్పులు బెల్లం పౌడర్ అయితే పడుతుంది. రెగ్యులర్ బెల్లంతో పోల్చుకుంటే ఇది స్వీట్నెస్ కొద్దిగా తక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ వాటర్ యాడ్ చేసి మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక గిన్నెలోకి 4 కోడిగుడ్లు వేసుకోవాలి. ఎగ్స్ లేకుండా కూడా ఈ కేక్ ని తయారు చేసుకోవచ్చు. ఎగ్స్ కి బదులుగా 1 కప్పు పెరుగును వేసుకోవాలి. 1 స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బీటర్ తో నొరగొచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. బీటర్ లేనట్లయితే హ్యాండ్ విస్కర్ తో విస్క్ చేసుకోవచ్చు. కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇలా 1 నిమిషం పాటు బీట్ చేసుకున్న తర్వాత ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ ని వేసేసి 2 నిమిషాల పాటు బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేస్తుంటే నొరగ ఫామ్ అయ్యి క్వాంటిటీ డబుల్ అవుతుంది. ఇప్పుడు ఇందులో 1/4 కప్ వెజిటేబుల్ ఆయిల్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. రైస్ బ్రాన్ ఆయిల్ గానీ సన్ఫ్లవర్ ఆయిల్ గానీ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ వేసిన తర్వాత మరొక నిమిషం పాటు బీట్ చేసుకోవాలి. మనం కేక్ తయారు చేసుకోవడానికి ఫ్రిడ్జ్ లో పెట్టినవి ఏమీ పనికిరావు. రూమ్ టెంపరేచర్కి వచ్చిన తర్వాతనే వాడుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న ఎగ్ లోకి ముందుగా చల్లించి పెట్టుకున్న పిండిని బ్యాచెస్ వైజ్ గా వేసుకుని వీడియోలో చూపించే విధంగా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ లో ఉండలు లేకుండా కలుపుకోవాలి. లేదంటే విస్కర్ తో ఒకే డైరెక్షన్ లో అయినా కలుపుకోవచ్చు. ఇలా ఎగ్స్ లో కొద్దిగా మిక్స్ అయిన తర్వాత మిగిలిన పిండిని వేసేసి చూపించిన విధంగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, బ్యాటర్ కన్సిస్టెన్సీ ఇలా ఈ విధంగా ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ముందుగా బటర్ పేపర్ వేసి సిద్ధం చేసి పెట్టుకున్న ట్రేలోకి బ్యాటర్ని వేసేసి 1-2 సార్లు వీడియోలో చూపించిన విధంగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉప్పు వేసి ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి నెమ్మదిగా ఈ ట్రేని ఇందులోకి సెట్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టేసి 45 నుంచి 50 నిమిషాల పాటు మూత పెట్టేసి మంటను మీడియంలోనే ఉంచి ఈ కేక్ ని బేక్ చేసుకోవాలి. పైన బరువు ఏదైనా పెట్టినట్లయితే ఆవిరి బయటకు పోకుండా కేక్ తొందరగా ఉడుకుతుంది. 50 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసి చూసారు కదా, కేక్ అయితే చాలా చక్కగా పొంగింది. కేక్ మిడిల్లో ఉడికిందో లేదో తెలియాలంటే చాక్ తో గానీ ఏదైనా పుల్లతో గానీ గుచ్చి చూస్తే పిండి ఏమీ అంటుకోకపోతే కేక్ పర్ఫెక్ట్ గా బేక్ అయినట్టు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ ట్రేని దించేసుకోవాలి. ఈ కేక్ కొద్దిగా చల్లారిన తర్వాతనే మనం డిమౌల్ట్ చేసుకోవాలి. ఇలా స్పాచులాతో అంచులు కొద్దిగా ప్రెస్ చేస్తే అంటుకోకుండా కేక్ చాలా సింపుల్ గా ఊడొచ్చేస్తుంది. ఇప్పుడు వేరొక ప్లేట్ లోకి డిమౌల్ట్ చేసుకోవాలి. అంతేనండి, బర్త్డే, మ్యారేజ్ డే, వ్యాలంటైన్స్ డే ఒకేషన్ ఏదైనా కావచ్చు, ఇంట్లోనే ఇలా హెల్తీగా కేక్ తయారు చేసుకోవచ్చు. ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి ఎటువంటి ప్రిజర్వేటివ్స్ కానీ కెమికల్స్ లాంటివి లేకుండా కొద్దిగా హెల్తీగా కేక్ ని ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి నచ్చిన షేప్ లో కట్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.